ఇలా నోటీస్ ఇచ్చారు. సిగ్గు చెడం ఇది రేవంత్ రెడ్డి గారికి ఉన్నదా? రేవంత్ రెడ్డి గారి స్టార్ట్ చేసింది టీఆర్ఎస్ పార్టీతో. ఆయన గురువు అని చెప్పుకున్నాడు. అప్పుడు ఉద్యమకారుడు మధ్యలో రక్షించుకుపోయి మళ్ళీ బీజేపీలో చేరాడు. తర్వాత మళ్ళా తెలుగుదేశంలో చేరాడు. తర్వాత టీఆర్ఎస్లో చేరాడు. అంటే రోజుకో పార్టీ మారే రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించు. ఉద్యమం చేసి ప్రాణాలు తెగించి తెలంగాణ తెచ్చాడు. తెలంగాణ తెచ్చి 10 ఏళ్లలో అద్భుతంగా డెవలప్మెంట్ చేశాడు. తెలంగాణ ప్రజలకు నీళ్లు లేక అవస్థ పడుతుంది. నీళ్లు తెచ్చాడు. ఇంటింటికి నీళ్ళు లేక కుండల బిందెలతోటి ఆడవాళ్ళు కొట్టుకునేది. ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్ళు తెచ్చాడు. అద్భుతంగా బిడ్డల పెళ్లి చేసుకుంటే ఇబ్బంది పడతారని ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఏం తిరిగా కళ్యాణ లక్ష్మి ఇచ్చాడు. రైతుకు పెట్టుబడి ఇచ్చాడు. ముసలోళ్ళకు 2000 పెన్షన్ ఇచ్చిన మహానుభావుడు. ప్రజలందరినీ కాపాడాడు. తెలంగాణ తెచ్చి తెలంగాణను అభివృద్ధి చేసిన మహానుభావుడు. దేశంలో నెంబర్ 1 చేశాడు. అసుంటి వ్యక్తి మీద నోటీసులు ఇచ్చి 70 ఏళ్ళు దాటిన పెద్ద మనిషిని అవస్థ పెట్టడం ఇది మంచిదా? అది ఏంటిదా? ఏదైనా అవినీతి జరిగిందా? అది టెలిఫోన్ ఎవరి గవర్నమెంట్ ఉంటే వాళ్ళు పోలీసు వాళ్ళే చేస్తారు. అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని బడగొట్టేటోళ్ళు కానీ ప్రజలను ఇబ్బంది పెట్టినప్పుడు ఎవడో తెలుసుకొని పోలీసు వాళ్ళే అది చేస్తారు. దాంట్లో కావాలని కేటీఆర్ను, హరీష్ రావు గారిని, సంతోష్ను, కేసీఆర్ గారిని లిఖించే ప్రయత్నం చేస్తున్నాం. చట్టం ఉన్నది, ఎదుర్కొంటాం. ప్రజలు ఉన్నారు. ఏ పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకో విషయం కూడా, తొర్రూరు పట్టణం నేను అభివృద్ధి చేయించాను. ఒక్క పని 2.5 సంవత్సరాలు అవుతున్నది. నాకు ఇప్పుడు వాడలు తిరుగుతా అంటే ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకా ₹1 కోటి ప్రతి వాడల సీసీ రోడ్లన్నీ ఆపిచ్చారు. అది దయాకరావు పేరు వస్తుందని సీసీ రోడ్లన్నీ ఆపిచ్చారు. టెండర్ అయినాయి. ఒక్కొక్క రోడ్డు అద్భుతంగా చేశాను. 30 కోట్లు పెట్టి డ్రైనేజీ